శ్యామ్, రాధ అలా బయట కూర్చొని కష్టసుఖాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో రాధ అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏవండీ, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో పండుని ఆ స్కూల్లో నుంచి మాన్పించి అందాకలా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేద్దామండి అని చెప్పి అంటుంది. ఆ మాటలకు శ్యామ్ అయితే ఎందుకు రాధా వద్దు అని చెప్పి అంటాడు శ్యామ్. ఆ మాటలకు రాధ అయితే లేదండి, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిని బట్టి ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ మనం కుదుట పడ్డాక పండుని మళ్ళీ ఈ స్కూల్లోనే జాయిన్ చేద్దాం. ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి అంటే సరేలే అయితే ఏదో చేద్దాం అని చెప్పి శ్యామ్ ఒప్పుకుంటాడు. సరే రండి, టైం బాగా అయింది, తినండి అని చెప్పి అంటే తినండి కాదు తిందాం అని చెప్పి శ్యామ్ అంటాడు. ఇక ఒకరికొకరు గోరుముద్దలు తినిపించుకుంటూ అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. రాధ అయితే శ్యామ్కి తినిపిస్తూ ఉంటే శ్యామ్ కడుపు నిండా ప్రేమతో తింటూ ఉంటాడు. ఇక శ్యామ్ కూడా రాధకి తినిపిస్తూ అలా వాళ్ళిద్దరూ కూడా కబుర్లు చెప్పుకుంటూ ఆ భోజనాన్ని అయితే తింటారు. తిని ఆ రోజునైతే అలా గడుపుతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.